Morning students. Today we are discussing about number system. చూడండి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా అర్థమెటిక్ లో తీసుకున్నా రీజనింగ్ లో తీసుకున్నా మనకి వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. సో మనం బేసిక్స్ ఎంత బాగుంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం రిక్వైర్డ్ టైంలో అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుందామా. ఇన్ ద నెంబర్ సిస్టమ్ first numbers are natural numbers. మన నెంబర్ సిస్టమే natural numbers తో స్టార్ట్ అవుతుందమ్మా. సో natural numbers denoted by capital N. Natural numbers starts with 1, 2 and so on endless. natural numbers అంటే మనం క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం. 1 నుండి మనకి 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఎండ్లెస్ ఎంత వరకైనా ఉంటాయమ్మా. సో వీటిని మనం ఏమంటామంటే న్యాచురల్ నంబర్స్. మనం ఏదైనా ఒక ఐటమ్స్ని కౌంట్ చేసేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుండి. ఒక క్లాస్లో స్టూడెంట్స్ కానీ సమ్ ఐటమ్స్ని కానీ మనం కౌంట్ చేయాలంటే మనం 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలాగా యూజ్ చేస్తాం. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ని మనం ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే కౌంటింగ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి ఇంకొకటే కౌంటింగ్ నెంబర్స్. ఓకేనా? మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే న్యాచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 1 అండ్ ద గ్రేటెస్ట్ డిజిట్ ఈజ్ అనే చాలా ఎగ్జామ్స్ అడుగుతారమ్మా. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ డిజిట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్? What is the smallest digit in natural numbers? What is the greatest digit in natural numbers? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు క్లియర్గా న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది కానీ మనకి క్లియర్గా ఐడియా ఉంటే మనం క్లియర్గా చెప్పేయచ్చు. ద స్మాలెస్ట్ డిజిట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1 అండ్ ద గ్రేటెస్ట్ డిజిట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మా ఎండ్లెస్, అది ఇన్ఫైనిటీ అని చెప్తాం. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయో మనకి తెలియదు. సో ద స్మాలెస్ట్ డిజిట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1 అండ్ గ్రేటెస్ట్ డిజిట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఎండ్లెస్, ఇన్ఫైనిటీ. ఓకే, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఈజ్ హోల్ నంబర్స్. Whole numbers are denoted by capital W. These are starts with 0, 1, 2 and so on. Whole numbers అంటే సింపుల్ అమ్మా. మనం న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే we will get whole numbers. ఓకేనా? In whole numbers also the smallest digit is 0, greatest digit is infinity, endless. ఎందుకంటే హోల్ నంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయో మనకి తెలియదమ్మా. we don't define. ఓకే, next number system integers. Integers are denoted by I or Z. మనం maximum cases Z యూస్ చేస్తామా. సో integers are the combination of, ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తాం చూడండి. This is the representation of integers. Integers means the combination of negative numbers, 0 and positive numbers. This is called integers. Integers లో మనకి నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ నెంబర్ చూడండి మా, న్యాచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేస్తే హోల్ నంబర్స్ వస్తాయి. హోల్ నంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ Q. రేషనల్ నెంబర్స్ మీన్స్ ద నెంబర్స్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q where Q not equal to 0. The numbers which are written in the form of P by Q where Q not equal to 0. Q means denominator. Denominator not equal to 0 గా ఉండి
ఇలా ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న నెంబర్స్ ని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్. చాలా ఇంపార్టెంట్ మా ఇది. సింపుల్ గా మనం చెప్పాలంటే రేషనల్ నెంబర్స్ మీన్స్ ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటాయి, బట్ డినామినేటర్ డస్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 అవ్వకూడదు. Write some examples for 1/2 minus 3/5 7. మన రేషనల్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్స్ గా 1/2 minus 3/5 7 కూడా రేషనల్ నెంబరే. కొందరు ఏమంటారంటే సార్ ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కదా కాబట్టి రేషనల్ నెంబర్ అవ్వదు కదా అని అనుకుంటారు మా. But we put divide denominator as 1, then it will become fraction. Now it is in the form of p/q, so it becomes rational number. So 1 ఎందుకు పెడతామంటే ఇక్కడ 1 is multiplicative identity. 1 తో మనం ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మనకు వాల్యూ చేంజ్ అవ్వదు. చూడమ్మా, డినామినేటర్ లేదు కదా అని ఏ నెంబర్ ని కూడా మనం రేషనల్ నెంబర్ అవ్వదు అని చెప్పలేమా. If you put by 1, it will become in the form of p/q. అప్పుడు వాటిని మనం ఏమనొచ్చు అంటే రేషనల్ నంబర్స్. ఓకే, సో మన రేషనల్ నంబర్స్ కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాస్తాం మనం. √4. What is the value of √4? Everybody know that the value of √4 is 2. For this one, if you put by 1, it is also become rational number. అంటే క్లియర్ గా అర్థం చేసుకోండి. స్క్వేర్ రూట్ ఉన్న ఏ నెంబర్ అయినా కూడా మనం రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. టేక్ అనదర్ ఎగ్జాంపుల్, √9. What is the value of √9? 3. Again put by 1, it is in the form of p/q, so it is also rational number. సో మన రేషనల్ నంబర్స్ కి ఎగ్జాంపుల్ గా 1/2 minus 3/5 7 √4 √9 ఇంకా √16 √25 ఇలాగా ఎగ్జాక్ట్ వాల్యూ ఉన్న స్క్వేర్ రూట్స్ ని కూడా మనం రేషనల్ నంబర్స్ అని చెప్పొచ్చు. నౌ ఇర్రేషనల్ నంబర్స్. Irrational numbers are denoted by Q dash. Irrational numbers means if you take √2. What is the value of √2? 1.414 and so on. What is the value of √3? 1.732 and so on. చూడమ్మా, స్క్వేర్ రూట్ లో ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ ఉంటే వాటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. అలానే స్క్వేర్ రూట్స్ లో ఎగ్జాక్ట్ వాల్యూ లేకుండా √2 వాల్యూ 1.414 అండ్ సో ఆన్ అంటే దీని వాల్యూ మనం దీని వాల్యూని మనం స్క్వేర్ రూట్ కనుక్కున్నప్పుడు మనం రిమైండర్ 0 రాదు. ఇది ఆన్సర్ కంటిన్యూగా వస్తూ ఉంటుందమ్మా. ఇట్ మీన్స్ దట్ √2 కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ లేదు, 2 కి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ రూట్ లేదు. విల్ టేక్ అప్రాక్సిమేట్ వాల్యూ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. అలానే √3 కి ఆల్సో మన స్క్వేర్ 3 కి స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేస్తే ప్రాసెస్ మనకి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. we will take approximate value of √3 up to 3 decimal places as 1.732. ఇలాగా ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ లేని వాల్యూస్ ని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ కి ఇర్రేషనల్ నెంబర్స్ కి డిఫరెన్స్ అదేమో. రేషనల్ నెంబర్స్ లో స్క్వేర్ రూట్ ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది. ఒక నెంబర్ కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ ఉంటే అవి రేషనల్. ఒక నెంబర్ కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ లేకపోతే అవి ఇర్రేషనల్ నెంబర్స్. రెండింటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ ని మనం కంబైన్ చేసి రాసేస్తే దట్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. రియల్ నెంబర్స్ లో అన్ని నెంబర్స్ కలిసి ఉంటాయమ్మా.
The combination of all these numbers are called real numbers. Okay. See, this is the complete representation of the number system. See, all natural numbers are in whole numbers. In the same sense, all whole numbers are in integers. All integers are there in rational numbers. Rational numbers కానివన్నీ ఏమవుతాయంటే irrational numbers. The combination of all these numbers real numbers. చూడండి, రియల్ నెంబర్స్ బయట ఉంటాయి, రియల్ నెంబర్స్ లోపల అన్ని నెంబర్స్ ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ కి రిలేషన్ ఉండదమ్మా, ఇవన్నీ సపరేట్. ఇర్రేషనల్ కాని నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అవుతాయి, రేషనల్ నెంబర్స్ కానివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? రేషనల్ నెంబర్స్ లో మిగతా అన్ని నెంబర్స్ ఉంటాయమ్మా, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ కూడా ఉంటాయి. ఇంటీజర్స్ లో చూడండి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ లో చూడండి న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఈ మొత్తం మనకి ఈ పిక్చర్ రిప్రజెంట్ మీకు ఐడియా ఉంటే నెంబర్ సిస్టమ్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒక 4 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇందులో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా చేయొచ్చు. నేను చూడండి న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా, రిమైనింగ్ నెంబర్స్కి ద సేమ్ లాజిక్ మీరు అప్లై చేసుకోండి. సి ఫస్ట్ వన్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. సో నేను న్యాచురల్ హోల్ నెంబర్స్కే చెప్తున్నాను కాబట్టి నేను రిమైనింగ్ డయాగ్రామ్ రఫ్ చేస్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిమా, నేను న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఈ రెండింటిని కంపేర్ చేసి పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ విల్ అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ రిమైనింగ్ నెంబర్స్ ఆల్సో. ఫస్ట్ వన్, all natural numbers are whole numbers. So keep in your mind, natural numbers మనకి inside ఉన్నాయి, whole numbers outside ఉన్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మా, ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అంటే లోపల నుండి బయటకి ఆల్ అని ఇస్తే అది కరెక్ట్. మనం చదివేదంతా అర్థమవుతుంది. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అంటే అర్థమేమి, అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉన్నాయి. కరెక్టే కదా? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ టు అవుటర్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి ఆల్ అని ఇస్తే కరెక్ట్. కమ్ టు సెకండ్ వన్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. నా ద క్వశ్చన్ ఇస్ గివెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఎప్పుడు కూడా ఆల్ రాంగ్ అవుతుంది. ఓకేనా? అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఎప్పుడు కూడా మనకి ఆల్ అని ఇస్తే అది రాంగ్ అవుతుంది. కమ్ టు థర్డ్ కండిషన్, సమ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్కి అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్ అయినప్పుడు సమ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, some whole numbers are natural numbers. చూడండి, outside to inside some అని ఇచ్చాడు, it means some whole numbers are natural numbers. మనకి నెంబర్ సిస్టమ్ కానీ ఐడియా ఉంటే చూడండి, natural numbers starts with 1 2 3 and so on. whole numbers 0 1 2 3 and so on. ఈ 4 పాయింట్స్ ని కూడా మీరు ఈ నెంబర్స్ ఈ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుంటూ మనం ఆన్సర్ చెప్పచ్చు. చూడమ్మా, సమ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో ఇక్కడ నుండి ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. హోల్ నెంబర్స్లో ఉండి న్యాచురల్ నెంబర్స్లో లేని ఒకే ఒక నెంబర్ 0. సో ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే 0 ఉండదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అలానే సమ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే 0 తప్ప మిగతా అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి సమ్ అనేది
కరెక్ట్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ క్వశ్చన్ అడిగి క్వశ్చన్లో మనకి ఆల్ ఇచ్చిన సమ్ ఇచ్చిన కరెక్టే అంటే చూడండి మా ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ మనకి ఆల్ అన్నా సమ్ అన్నా both are correct. Okay. In the reverse case, outside to inside అన్నప్పుడు all అనిస్తే wrong అవుతుంది, some అనిస్తే correct అవుతుంది. See here, all whole numbers outside, natural numbers inside. So outside to inside all ఇస్తే wrong అవుతుంది. Whole numbers outside, natural numbers inside, outside to inside సమ్ ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మా. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పెట్టేస్తారు. మనకు స్కూల్ లెవెల్లో తీసుకున్నా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకున్నా, ఎక్కడైనా కూడా ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఇది బాగా గమనించాలి. ఆల్ ఆర్ సమ్ ఇది చూసుకొని ఆన్సర్ పెట్టాలి. బేసిక్స్లో మనం కొంచెం ఇబ్బంది పడినామంటే చాలా క్వశ్చన్స్కి స్మాల్ క్వశ్చన్స్కి కూడా మనం రాంగ్ ఆన్సర్స్ పెట్టేస్తాం. ఓకేనా? సో కీప్ 4 పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ మా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే క్వశ్చన్, ఇన్సైడ్ టు అవుట్ సైడా, అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అయితే ఆల్ అన్నా సమ్ అన్నా కరెక్టే. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అడిగితే సమ్ కి కరెక్ట్ అవుతుంది. ఇలాగా 4th పాయింట్ లాగా సమ్ కి కరెక్ట్. సెకండ్ పాయింట్ లాగా ఆల్ ఇస్తే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ రాంగ్ అవుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మా ఇవి. ఓకే, నెక్స్ట్ మా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ మీన్స్ ఇఫ్ ఏ నెంబర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 దెన్ దట్ నెంబర్ ఇస్ కాల్డ్ ఈవెన్ నెంబర్. ఎగ్జాక్ట్లీ అంటే మా లీవ్స్ రిమైండర్ 0 అంటే ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్స్ ఏమంటా ఈవెన్ నెంబర్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఓకేనా? 2 టేబుల్లో మనం రాసుకుంటూ వెళ్తే ఏమేమి వస్తాయో వాటన్నింటినీ కూడా మనం ఏమంటా ఈవెన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ odd numbers. If a number is divisible by 2 and leaves remainder 1, then that number is called odd number. అంటే మా odd numbers అంటే ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 రావాలి. అలాంటి నెంబర్స్ ఏమంటామంటే మనం odd numbers. ఎగ్జాంపుల్స్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్. వీటిని మనం 2తో డివైడ్ చేసామనుకోండి మనకి రిమైండర్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అమ్మా ప్రైమ్ నెంబర్స్. A number which has 1 and itself as factors, then that number is called prime number. ఓకేమా? ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్గా మనకి 1 అండ్ ఇట్సెల్ఫ్ అంటే ఏ నెంబర్కి ఆ నెంబరే. అంటే ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలా. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమంటే 1, ఇంకోటి ఏ నెంబర్కి ఆ నెంబరే. అవి మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలా, వేరే ఫ్యాక్టర్స్ రాకూడదు. అలాంటి నెంబర్స్ ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మనం 2 వర్డ్స్ నేర్చుకోవాలమా, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సిమా టేక్ ఎగ్జాంపుల్ as 2 మనకి ఏ టేబుల్స్లో వస్తుంది 1, 2 మనకి 1 and 2 ఈ 2 టేబుల్స్లోనే వస్తుంది, ఇంకా ఏ టేబుల్స్లో రాదు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 2, ఈ 2కి ఫ్యాక్టర్స్ ఏమేమంటే ఇవి 2 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ 2కి ఈ 1 అండ్ ఈ 2 ఇవి 2 ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 1, 2. సింపుల్ మా. ఫ్యాక్టర్స్ అంటే మనకి గివెన్ నెంబర్ ఏ టేబుల్స్లో వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. నెక్స్ట్ దిస్ 2 is called multiple of 1 and 2. 2 is called multiple of 1 and 2. అంటే ఈ 1, 2ని
ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఈ 2 వస్తుంది. ఓకేనా? సింపుల్ గుర్తుపెట్టుకున్నాం. ఫ్యాక్టర్స్ మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో దానికి తక్కువ, ఓకేనా, తక్కువగానే ఉంటాయి ఆర్ ఈక్వల్గా ఉంటాయి. బట్ ఫ్యాక్టర్ మల్టిపుల్స్ మనం తీసుకున్న వీటికి ఎక్కువ కూడా వస్తాయమ్మా. ఓకేనా? సపోజ్ ఇఫ్ యు టేక్ 3కి ఫ్యాక్టర్స్ అంటే 3 ఏ టేబుల్లో వస్తుంది? 1 3 టేబుల్. 3 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, ఇంకే టేబుల్లో రాదు. ఓకే, టేక్ 5 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. చూడండి ఇక్కడ 2, ఈ 2కి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. 1 2కి 2నే. సో ఈ మనం తీసుకున్న నెంబర్తో వచ్చిన ఫ్యాక్టర్ కూడా 2. సో ఇలా ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ నెంబర్కి ఆ నెంబర్ ఫ్యాక్టర్గా రావడం, దిస్ ఇస్ కాల్డ్ ఇట్ సెల్ఫ్. చూడండి 3కి 3, 5కి 5 అలాగా. 2కి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 3కి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 5కి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, 1 అండ్ 5. సో 5కి 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇలా 2 ఫ్యాక్టర్సే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇలా ఉన్న నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఈ ప్రైమ్ నెంబర్స్కి మనం ఎగ్జాంపుల్గా 2, 3, 5, 7 ఇంకా చాలా అలాగే వస్తూనే ఉంటాయి. సో వాటిని ప్రైమ్ నెంబర్స్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్స్. ఏ నెంబర్ which has more than 2 factors, then that number is called composite number. Let us take example 4. 4కి ఫ్యాక్టర్స్ రాయాలన్నా. ఫ్యాక్టర్స్ అంటే 4 ఏ టేబుల్లో వస్తుందో రాస్తాం. 4 1 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్లో వస్తుంది. సో మొత్తం ఎన్ని టేబుల్ వస్తుంది? 3 టేబుల్స్లో 1 2 4. ఇట్ మీన్స్ 4కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్, 1 2 4. సో 4 has more than 2 factors. అలాగే టేక్ 6 as an example. 6కి ఫ్యాక్టర్స్ రాయండి. 1 2 3 6. అంటే 6 అనేది మనకు 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్, 6 టేబుల్లో వస్తుంది. ఇట్ మీన్స్ 6 has 4 factors. సో 2 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ 4ని ఈ 6ని మనం ఏమనొచ్చు అంటే కాంపోజిట్ నెంబర్స్. లెట్ us take 7 as an example. 7కి మన ఫ్యాక్టర్స్ రాస్తే 7 1 టేబుల్, 7 టేబుల్. 11కి ఫ్యాక్టర్స్ రాస్తే 1 టేబుల్, 11 టేబుల్. మళ్ళీ చూడండి మా 7 has factors 1 and itself. 11 has factors of 1 and itself. So these two are 7 and 11 are an examples of prime numbers. But 4 and 6 having more than 2 factors. రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. So 4 and 6 are called composite numbers. ఈజీగా గుర్తుపెట్టుకోండిమా. ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ కాంపోజిట్ అవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ కానివి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? బట్ కీప్ ఇన్ యువర్ మైండ్ 1 has a special character. 1 is neither prime nor composite. One has a special character. 1 అనేది neither prime nor composite. అంటే మీ 1 ప్రైమ్ నెంబర్ అవ్వదు, కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు. ఎందుకంటే 1కి మనకున్న ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటే. 1 అనేది ఒక టేబుల్లోనే వస్తుంది, 1 టేబుల్లోనే వస్తుంది. కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబరు అవ్వదు, కాంపోజిట్ నెంబరు అవ్వదు. మనకున్న టోటల్ ఎంటైర్ నెంబర్ సిస్టమ్స్లో ప్రైమ్ నెంబర్ అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్ ఈ రెండింటిలో ఏది కాని నెంబర్ ఏదన్నా ఉందంటే అది 1 ఓన్లీ. 2 ఆల్సో హ్యావింగ్ ఎ స్పెషల్ క్యారెక్టర్. 2 మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ 2 ఈవెన్ నెంబర్ అవుతుంది. సో 2 is also having a special character. So 2 is called even prime number. మనకున్న టోటల్ నంబర్ సిస్టంలో
ఈవెన్ ప్రైమ్ నెంబర్గా ఉన్న ఒకే ఒక నెంబర్ 2. ఇక్కడ మా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు దీంట్లో. 1 having special character of neither prime nor composite. 2 having a special character of even prime number. Okay na? Next one, co-primes. Okay na? Co-primes. చూడ మా దీనికి 2-3 డెఫినేషన్స్ ఉన్నాయమ్మా, మనం ఈజీగా గుర్తుపెట్టుకునే డెఫినేషన్ చూద్దాం. Co-primes అంటే if HCF of 2 numbers is 1, then they are called co-primes. It's how to find HCF, how to find LCM. For this I will make a separate video ma దాంట్లో చూద్దాం. But keep in your mind, 2 numbers తీసుకొని వాటికి HCF 1 వస్తే they are called co-primes. Otherwise 2 numbers having a common factor of 1, they are called co-primes. ఎలాగైనా చెప్పొచ్చమ్మా. Suppose take an example of 3, 5. చూడండి ఇక్కడ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్సే, both are prime numbers. I am writing factors for 3. 3 ki factors raste 1, 3. 5 ki factors raste 1, 5. ఈ 3 ఉన్న ఫ్యాక్టర్స్ లో 1 ఉంది, 3 ఉంది. 5 ఫ్యాక్టర్స్ లో 1 ఉంది, 5 ఉంది. రెండిట్లో కూడా మనకి కామన్ గా 1 ఉంది. అంటే 3 కి 5 కి ఫ్యాక్టర్స్ రాసినప్పుడు రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది. ఓకేనా? సో 3 and 5 are called co-primes. How to find HCF of 3 and 5? HCF manner లో చూద్దాము. సో HCF ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్మాల్ నెంబర్ తో బిగ్ నెంబర్ ని డివైడ్ చేయాలి, లైక్ దిస్. 3 తో 5 డివైడ్ చేస్తే 3 1s are 3. I'll get remainder as 2. ఈ 2 తో ఈ డివైజర్ ని మనం డివైడ్ చేస్తాం. 2 తో 3 ని డివైడ్ చేస్తే 2 1s are 2. 3 లో 2 మైనస్ చేస్తే 1. 1 తో ఈ డివైజర్ ని డివైడ్ చేస్తాం. 1 2s are 2. సో రిమైండర్ 0. సో ఇలాగ 0 వచ్చే వరకు చేస్తాం. ఐ థింక్ ఎవ్రీబడి నో ద హౌ టు ఫైండ్ HCF. సో ఏ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది 1. సో we said HCF of 3 and 5 is 1. So 3 and 5 are said co-primes. మీరు 2 నెంబర్స్ co-primes అవుతాయి లేదా ఇలాగన్నా చేయొచ్చు, ఇలాగన్నా చేయొచ్చమ్మా. మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగితే నెంబర్స్ చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు either they are co-primes or not. చూడమ్మా, 2 ప్రైమ్ నెంబర్సే ఇచ్చాడా, వాటి HCF 1. No doubt these 2 will co-primes. 1 ప్రైమ్ నెంబర్, ఓకే, ఒక ప్రైమ్ నెంబర్, ఒక కాంపోజిట్ నెంబర్. అదర్వైజ్ నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. Any 2 prime numbers whose difference is 2, they are called twin primes. Twin means 2 ma. So difference 2 ఉండాలి. ఓకేనా? ట్విన్ ప్రైమ్స్ అంటే మనకి 2 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ వన్, 2 numbers are prime numbers. మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ లో 2 numbers కూడా ప్రైమ్ నెంబర్సే ఉండాలి. సెకండ్ కండిషన్, ఆ రెండింటి డిఫరెన్స్ 2 ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, వాటినే మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఒకటి సాటిస్ఫై, ఇంకొక కండిషన్ సాటిస్ఫై కాకపోయినా వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అని చెప్పకూడదు. లెట్ us take example 3 5. చూడండి, 2 ప్రైమ్ నెంబర్సే and take the difference of these 2. సో 2 ప్రైమ్ నెంబర్సే, డిఫరెన్స్ 2 వచ్చింది. సో 3 and 5 are called twin primes. అలాగే 5 7, 2 ప్రైమ్ నెంబర్సే, డిఫరెన్స్ ఎంత 2. సో 5 and 7 are also twin primes. ఈ 2 చూసిన వెంటనే మనం 7 and 9, these 2 are also twin primes అని ఈ సీక్వెన్స్ లో అలాగే చెప్పేస్తాం. బట్ 7 and 9 are not co-primes. 7 and 9 are not twin primes. Why? Because 7 is not prime number. Difference చూస్తే 9 కి 7 కి difference 2. So this condition satisfied, but this condition not satisfied. ఈ 2 numbers మనకి prime numbers కావు, కాబట్టి 7 and 9 are not twin primes. ఓకేనా? ఈ బేసిక్స్ మీకు థరోగా ఉంటే మనం
ఎక్కడైనా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కానీ రీజనింగ్లో కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? ఇంకా కావాలంటే వీడియో ఇంకొకసారి వినండి, చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. ఓకేనా?